అది ఒక అందమైన చాలా ప్రశాంతమైన ఒక గ్రామము. ఆ గ్రామములో రాము అనే పిల్లవాడు ఆడుకుంటూ ఉండగా అటుగా నడుచుకుంటూ ఒక వ్యక్తి రాము వద్దకి వస్తాడు. మీరెవరో ఊరికి కొత్తలా ఉన్నారు. మీరు ఏ పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా? నేను ఒక మెజీషియన్ని. నేను మంత్రాలు వేసి ఏదైనా రప్పించగలను. చూస్తావా? ఓం అబ్రకాదబ్రా అబ్రకదబ్రా ఓం అబ్రకాదబ్రా. ఇదిగో ఈ విత్తనాన్ని భూమిలో పాతిపెట్టు. నేను మళ్ళా తిరిగి వచ్చేసరికి అది ఒక మహావృక్షం అవుతుంది. మరలా కలుస్తాను అని ఆ మాంత్రికుడు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాము ఆ విత్తనాన్ని భూమిలో పాతుతాడు. విత్తనాన్ని నాటిన తర్వాత రాము ఇంటికి వెళ్ళిపోతాడు. విత్తనము ఉదయానికి మహావృక్షంగా మారిపోయి చక్కగా పళ్ళు కోచుకుని తింటాను అని అనుకుని నిద్రపోయి మరుసటి రోజు ఉదయం లెగిసి మొక్క పెరిగిందేమో చూడటానికి వెళతాడు. ఛ, ఇదేంటి మొక్క మొలవనే లేదే? వాటికి విత్తనము మొలకెత్తి మహావృక్షమై చక్కగా మామిడి పళ్ళు ఇస్తుంది. నేను ఎంచక్క మామిడి పళ్ళు తిందామనుకున్నాను, ఇలా అయిందేంటి? నిరుత్సాహంగా రాము ఇంటి లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రాము అమ్మ ఇంటి లోపలికి వస్తుంది. ఆయన దిగాలుగా ఉన్నావు, ఏమైంది? ఏమీ లేదమ్మా, ఒక మాంత్రికుడు నాకు విత్తనం ఇచ్చాడు, అది మహావృక్షం అవుతుందన్నాడు. ఉదయం లేచి చూస్తే అది ఇంకా మహావృక్షం కాలేదు. ఎందుకో నాకు అర్థం కావటం లేదు. ఏమిటి, నిన్న నాటిన విత్తనం ఈవేళ మహావృక్షం అయిపోలేదని ఆలోచిస్తున్నావా? పిచ్చి నాయన, విత్తనము మొలకెత్తాలి, అది మొలకగా మొక్కగా మారాలి, అది దినదినాభివృద్ధి చెంది అప్పుడు పెద్ద మహావృక్షం అవటానికి చాలా సమయం పడుతుంది. అందుకు ఎంతో ఓర్పు సహనం అనేది అవసరం. చాలా కాలం సమయం కూడా పడుతుంది. అందుకు వేచి ఉండాలి నాయన. అలాగే నీవు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ మొక్కకి నీరు పోయాలి. అలా పోస్తే అది మహావృక్షం అవుతుంది. అప్పుడు నువ్వు ఎంచక్క ఫలాలు తినవచ్చు. నేను చెప్పినట్టుగా ప్రతిరోజు ఆ మొక్కకి నీళ్లు పోయి. సరే అమ్మా అని చెప్పి రాము పడుకొని మరుసటి రోజు ఉదయం మొక్క మొలిచిందేమో చూడటానికి వెళతాడు. అద్భుతం, అక్కడ మొక్క మొలిచింది. ఇప్పుడు రాము అమ్మ చెప్పినట్లుగా ఆ మొక్కకి నీళ్లు పోస్తాడు. అలాగే ఆనందంతో అమ్మా అమ్మా, ఏమిటి నాయన, ఏమయ్యింది? మరేమో నువ్వు చెప్పినట్టుగానే ఆ మొక్క మొలిచిందమ్మా. ఆ మొక్కకి నేను నీళ్లు కూడా పోసాను. చెప్పాను కదా నాయన, ఓర్పు సహనం అనేవి ఉంటే ఏదైనా సాధించవచ్చు. చూసావా, ఆ మొక్క మొలిచింది. నువ్వేమన్నావు? ఆ మొక్క మొలవదు, పీకేస్తాను అని చెప్పావు. నేను చెప్పినట్టుగా రోజు ఆ మొక్కకి నీళ్లు పోయి అది మహావృక్షమయ్యి నీకు మంచి ఫలాలను అందిస్తుంది. అప్పటి నుంచి రాము క్రమం తప్పకుండా మొక్కకు నీళ్లు పోస్తూ ఉంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. చూస్తుండగానే రాము పెద్దవాడైపోతాడు. ఈరోజు చెట్టుకి మామిడి పళ్ళు కాసేయేమో చూద్దాం అనుకుని రాము ఎంతో సంతోషంగా చెట్టును చూడటానికి బయటికి వెళ్తాడు. అరే అద్భుతం, చెట్టు నిండా మామిడి పళ్ళు కాసాయి అని రాము అనుకుంటుండగా అటువైపు నుంచి మాంత్రికుడు వస్తాడు. రాము, ఎలా ఉన్నావు? నేను చెప్పినట్టుగానే మహావృక్షం అయింది. నీకు సంతోషమే కదా? అవును గురువుగారు, మీ వల్ల ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోగలిగాను. ఏదైనా సాధించాలి అంటే దానికోసం ఎంతో ఓర్పు
సహనం వహించాలి అని తెలుసుకున్నాను. చూడు రాము, వాస్తవానికి నాకు ఎటువంటి మాంత్రిక శక్తులు లేవు. నీకు ఓర్పు సహనం యొక్క విలువ తెలియాలనే నేను ఇంతకాలం నీకు కనిపించలేదు. ఓర్పు సహనం వహించిన వాడు ఎంతటి అద్భుతాలనైనా సాధించగలడని నీవు నిరూపించావు కదా. ఇక సెలవు మరి. అని చెప్పి మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మామిడి పండ్లను అమ్మకు ఇస్తే ఎంతో సంతోషిస్తుంది. అని బుట్ట నిండా మామిడి పండ్లను తీసుకుని అమ్మ దగ్గరికి వెళతాడు. అమ్మా అమ్మా, ఇవి మన చెట్టు మామిడి పళ్ళమ్మా. చూసావా నాయనా, నీవు ఓర్పు సహనంతో ఉండడం వల్ల ఈ మామిడి పళ్ళను సాధించుకోగలిగావు. అవును, అమ్మ చెప్పినట్లుగా ఓర్పు సహనంతో మనం ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు.